మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం డబ్బులు తల్లుల ఖాతాలో ప్రభుత్వము విడుదల చేయడం జరిగింది. అయితే కొంతమంది తల్లుల యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కి మరియు ఆధార్ నెంబర్కి లింకు కాకపోవడం వలన తల్లికి వందనం డబ్బులు చాలామందికి పడలేదు. అంటే ఈ యొక్క తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది కాకపోవడం వలన ఈ యొక్క డబ్బులు పడలేదు. అయితే ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి లింక్ చేయడాన్నే ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు. ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ని మన ఆధార్ కార్డుకి ఏ బ్యాంకు అకౌంట్ లింక్ అయింది అన్న విషయాన్ని మన సొంతంగా మన మొబైల్లోనే ఈజీగా తెలుసుకోవచ్చు. ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటారు. ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ని మన మొబైల్లో మన సొంతంగా ఎలా తెలుసుకోవాలో తెలుసుకుందాము. ఇక్కడ ఎన్పిసిఐ వెబ్సైట్ని మనం వెళ్ళాలి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది వెబ్సైటు. ఈ యొక్క వెబ్సైట్లో మన యొక్క బ్యాంక్ అకౌంట్కి మన యొక్క ఆధార్ నెంబర్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది అన్న విషయాన్ని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అంటే మన ఆధార్ కార్డుకి అంటే స్టేట్ బ్యాంక్ కానీ ఒక్కొక్కరికి తల్లికి 2-3 అకౌంట్లు ఉంటాయి. ఏ బ్యాంక్ అకౌంట్కి మన ఆధార్ నెంబర్ లింక్ అయిందో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ వెబ్సైట్లో కన్జ్యూమర్ అని ఉంటుంది. అక్కడ అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి మెయిన్ పేజ్ ఇట్లా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి చాలా ఆప్షన్లు కనబడుతున్నాయి. ఆధార్ సీడింగ్, డీసీడింగ్ అంటే ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి మన సొంతంగానే తెలుసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ ఇది మనకు తెలుసుకోవచ్చు. మన యొక్క ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా కాలేదా అన్న విషయాన్ని మన సొంతంగా మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఈ యొక్క ప్రక్రియ ద్వారా. ఇక్కడ మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మన ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మన స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. ఇట్లా మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మన ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ దగ్గర మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా అనేది మనం ఎంటర్ చేయాలి. 799134 చెక్ స్టేటస్. ఇక్కడ స్టేటస్ దగ్గర చెక్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఈ యొక్క ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి వచ్చింది. మన మొబైల్కి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. నేను ఇక్కడ వేరే వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను. ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం మొబైల్ నెంబర్కి ఓటీపీ ఎంటర్ చేస్తే మనకి సరిపోతుంది. ఓటీపీ వచ్చింది, చెప్తాను. ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ దగ్గర క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ మన యొక్క ఆధార్ నెంబర్కి ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయింది అన్నది మనం పూర్తిగా మన సొంతంగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఆధార్ నెంబరు, ఇక్కడ మ్యాప్డ్ స్టేటస్ అంటే ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఇక్కడ బ్యాంక్ నేమ్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. లాస్ట్ అప్డేటెడ్ వచ్చేసి 16/6/2025. రీసెంట్గానే వీళ్ళు ఆధార్ మ్యాపింగ్ అనేది చేసుకోవడం జరిగింది. ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకోవడం జరిగింది. ఇది మన సొంతంగా మన మొబైల్లోనే మన ఆధార్ కార్డుకి ఏ బ్యాంకు అకౌంట్ ఎన్పిసిఐ మ్యాపింగ్ అయింది అన్న విషయాన్ని మన సొంతంగా తెలుసుకోవచ్చు.